1961వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సేవా దృక్పథంతో పేదలకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు సహాయం అందిస్తున్నట్లు క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పచ్చూర్ల నాగరాజు తెలిపారు. క్షత్రియ సామాజిక వర్గంలో 70% పేదలు ఉన్నారని, వారి అభ్యున్నతి కొరకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి తాము పనిచేస్తున్నామని అన్నారు. ఇక దానిలో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ బాధలు విన్నవించామని నాగరాజు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము చేసిన 2 వినతులను సామరస్యంతో విని ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇక దాంట్లో అల్లూరి సీతారామరాజు పేరు మీద క్షత్రియ భవనానికి స్థలం కేటాయించడం, తెలంగాణలో అన్ని కులాలకు ఏర్పాటు చేసిన విధంగానే క్షత్రియులకు కూడా క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దాంట్లో భాగంగానే ఆగస్టు 18న గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశామని, అదే వేదిక మీద వారు ఈ 2 అంశాల మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని నాగరాజు తెలిపారు.